హాయ్ అందరికీ ఈ వీడియోలో నేను వచ్చేసి 4 బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. 2 వచ్చేసి మా వారి కోసం నా కోసం అయితే తీసుకున్నాను. ఇంకో మిగతా 2 పూజకి అయితే తీసుకున్నానండి. అవైతే నేనైతే ఓపెన్ అయితే చేసేస్తాను. ఇంకా మనకి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. ప్యాకింగ్ అయితే ఇలాగైతే చేశారు. ఐటమ్ ఏదైనా కానీ దాన్ని పార్సల్ చేసే విధానం మాత్రం కరెక్ట్గా అయితే ఉండాలి. ఎందుకు ఇలాగంటే మనకి కస్టమర్ దగ్గరికి వెళ్ళేదాకా ఆ పార్సల్ ఎలాంటి డ్యామేజ్ అనేది రాకుండా ఉండాలంటే పార్సల్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గానే ప్యాకింగ్ అనేది చేయాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇలాగైతే ఓపెన్ అయితే చేసేసాను. ప్యాకింగ్ అయితే దీనికైతే చాలా గట్టిగా అయితే చేసి ఇచ్చారు. ఇంకా లోపల కూడా ఇలాగ ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు. ఇంకైతే ఇలాగైతే ఓపెన్ అయితే చేసేసాను. ఇక్కడైతే చుట్టూతా స్టిక్ అయితే వేసారు. ఇంకా ఇది వచ్చేసేసి పూజ ఐటమ్ కి అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే ఇవైతే నాకు 4 బాక్సెస్ లో అయితే వచ్చేసేసి ఫైనల్ గా ఇది వచ్చేసేసి ధూప్ స్టిక్స్ అయితే ఇలాగైతే తీసుకున్నానండి. ఇవైతే మనకి 4 బాక్సెస్ లో అయితే ప్యాక్ అయితే చేసి ఇస్తున్నారు. ఇలా బాక్సులు తీసుకుంటే మనకైతే చాలా యూజ్ అండి. ఎందుకంటే ప్యాకెట్ లో తీసుకున్నాం అనుకోండి ఇవైతే ఇంకా డ్యామేజ్ అయితే వచ్చేస్తాయి. ఇంకా అలాగే కాకుండా ఇలా బాక్స్ లో తీసుకుంటే మనకైతే సేఫ్ గా వస్తాయి. అండ్ దీనికి వచ్చేసేసి ప్లాస్టిక్ ది బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి ప్లేట్ కూడా ఇచ్చారు. దీనికి అది ప్లేట్ అయితే ఇచ్చారు. ఇంకా వీటి సైజు విషయానికి వస్తే ఇదిగో చూడండి ఇలాగైతే వచ్చాయి. మరీ అంత పెద్దది రాలా, మరీ అంత చిన్నది రాలేదు. ఆ ప్లేట్ కి సరిపడా అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి పేపర్ కప్స్ లో అయితే వస్తుందండి. ఈ బాక్స్ లోనే పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఇంకా దాంట్లో అయితే పెట్టి ఇచ్చేస్తారు. ఎలాగంటే అలా పడేస్తే, ఎందుకంటే అవి అయితే పోతాయి కాబట్టి ఇంకా అలాగైతే పేపర్ కప్స్ తో అయితే పెట్టేసి ఇలాగైతే ఇచ్చేసారు. ఇది చూడండి ప్రతిదానికి ఇలా కాయిన్ అయితే వచ్చేసింది. అండ్ ఇవి వచ్చేసి 4 ఫ్లేవర్స్ లో అయితే తీసుకున్నానండి. పింక్, ఆరెంజ్, బ్లాక్, గ్రీన్ కలర్ లో అయితే తీసుకున్నాను. ఈ 4 కలర్స్ వచ్చేసి 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉందండి. ఇవైతే పూజ గదిలో పెట్టి వెలిగిస్తున్నప్పుడు ఎంత స్మెల్ అయితే మంచిగా వచ్చిందండి. ఎందుకంటే ఇవి నేను యూజ్ చేసినాకే వీటికైతే రివ్యూ అయితే ఇస్తున్నాను. యూజ్ చేయకుండా అయితే చెప్పట్లేదు, యూజ్ చేసినాకే చెప్తున్నాను. స్మెల్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే వచ్చింది. ఇంకొచ్చేసి వీటి ప్రైస్ వచ్చేసి 187 అయితే పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలాగైతే తీసుకున్నాను. దీనికి కూడా ప్యాకింగ్ అనేది గట్టిగా చేసి ఇచ్చేసారు. నేను ఏదైనా ఐటమ్ తీసుకునేటప్పుడు ముందు లోపల ఐటమ్ కంటే ముందు పార్సల్ చూస్తాను. పార్సల్ అనేది ఎలాగ వచ్చింది అనేది, పార్సల్ బట్టి నాకు ఐటమ్ అనేది ఎలాగ వస్తుందో అర్థమైపోతుంది. ఇంకా ఫైనల్ గా ఇది వచ్చేది. ఇంకా ఈ ఐటమ్ వచ్చేసి మనం అప్పుడప్పుడు పూజ గదిలో కొంచెం సాంబ్రాణి అయితే వేస్తూ ఉంటాం కదా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అలాంటప్పుడు మళ్ళీ వచ్చేసి పిల్లలకి తలస్నానం చేయించినప్పుడు సాంబ్రాణి అయితే వేస్తాం కదా, ఇంకా అలాంటప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసి ఇదైతే మనకి పార్ట్స్ గా అయితే ఇచ్చేసారు. ఫిట్ అయితే చేసి ఇవ్వలేదు, మనమైతే ఫిట్ అయితే చేసుకోవాలా. ఇలాగే హ్యాండిల్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి బర్నర్ విత్ హ్యాండిల్ అనమాట. ఇంకా నేను వచ్చేసి ఫోటోలో ఉన్న దాని మాదిరి ఇంకా అయితే ఇలాగైతే ఫిట్ అయితే చేసేసాను. ముందైతే హ్యాండిల్ అయితే పెట్టాలి. ఇంకా పైన విజిల్ లాగా ఇలాగైతే ఒకటైతే కప్ అయితే వస్తుందండి. మనం ఇలా ఓపెన్ చేయాలంటే దాన్ని అయితే ఫిట్ అయితే చేసేసి ఇంకా ఓపెన్ అయితే చేయాలి. నార్మల్ గా అయితే ఇలాగైతే మొత్తం అయితే పట్టేసుకొని ఓపెన్ అయితే చేయాలి. అయితే ఫిట్ చేస్తే ఇలాగైతే సింపుల్ గా అయితే ఇలాగ హోల్డ్ అయితే చేయొచ్చు. దీనికైతే ఒక స్క్రూ కూడా ఇచ్చేసేది. దాన్ని స్క్రూ అయితే పెట్టేసి ఇంకా బయటకి అయితే ఇలాగైతే పెట్టేసి లోపల నుంచి ఇలాగైతే ఫిట్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి దీనికి హ్యాండిల్ అయితే ఫిట్ అయితే చేసేసుకున్నాను. హ్యాండిల్ అయితే సింపుల్ గా అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ స్క్రూ అయితే దీని లోపలికి పంపించేసి ఇంకా నార్మల్ గా ఫిట్ అయితే చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే ఇలాగే పార్ట్స్ మాత్రమే ఇస్తారు. కొన్ని అయితే అర్థం అవుతాయి, ఇంకొన్ని అయితే అర్థం కావు. ఎలా బిగించాలి కూడా అర్థం కాదు. అలాగైతే కష్టపడాలా. ఇలాగైతే సింపుల్ గా ఇలాగైతే ఫిట్ అయితే చేసేసాను. దీనికి పార్ట్స్ అన్ని యాడ్ చేశాక ఒక ఆకారం అయితే వచ్చింది. ఇదిగో చూడండి ఇలాగైతే సాంబ్రాణి అయితే వేసుకోవచ్చు. ఇదైతే గోల్డ్ కలర్ అయితే తీసుకుని ఎవరైనా తీసుకునే వాళ్ళకి నేనైతే ఈ గోల్డ్ కలర్ అనేది ప్రిఫర్ అయితే చేయట్లేదు. బ్లాక్ అయితే తీసుకోండి. 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, గోల్డ్ అండ్ బ్లాక్. గోల్డ్ మాత్రం తీసుకోవద్దు, బ్లాక్ అయితే తీసుకోండి. మనం సాంబ్రాణి వేసినప్పుడు కానీ లేకపోతే ఇలాగా ధూప్ స్టిక్స్ పెట్టినప్పుడు కానీ ఏమవుతుందంటే పొగంతా దానిలో ఉండి పైన అయితే నల్లగా అయితే మచ్చలైతే పడిపోతుందండి. గోల్డ్ కలర్ కాబట్టి దాన్ని రుద్దినా పోవట్లేదు. అందుకని నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా తీసుకునే వాళ్ళంటే బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. నేను కూడా తీసుకున్న తర్వాత అయితే అనుకున్నాను ఇంకా బ్లాక్ తీసుకుంటే బాగుండని, కానీ అయితే ఇంకా వాడేసా కాబట్టి ఇంకా ఎక్స్చేంజ్ రిటర్న్ ఏం చేయలేను కాబట్టి ఇంకా అయితే వాడేస్తున్నాను నేను దీన్ని. ఇలాగే ప్రైస్ వచ్చేసి 161 ఉంది క్యాష్ ఆన్ డెలివరీ. ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసి 3rd ఐటమ్ అన్నమాట. ఇదైతే పార్సల్ అయితే ఇలాగైతే ఇచ్చేసారు. ఇంకా ఇవి వచ్చేసి ఎలాస్టిక్ బ్లౌజెస్ అన్నమాట. ఇవైతే బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అని తీసుకున్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసి పింక్, అండ్ నెక్స్ట్ గోల్డ్, రెడ్, బ్లాక్ అయితే తీసేసుకున్నాను. 5 అయితే వచ్చాయి. ఇవైతే నాకైతే కాంబో ఆఫర్లు అయితే వచ్చేసాయండి. సింగిల్ పీస్ కొనాలంటే 160 దాకా పడుతుంది. ఇలాగా కాంబో ఆఫర్ల ప్రకారం అయితే నాకైతే 90 95 ఎంతో పడుతుంది. వచ్చేసి రౌండ్ ఎక్కువ వచ్చేసింది. చూడండి ఎంత సాగుతుందో. ఏ సైజ్ వరకు అయినా అవైలబుల్గా ఉందండి. ఇవి వచ్చేసి 38 సైజ్ అనమాట. ఇంకా చూడండి
రౌండ్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ అయితే వచ్చేసింది. ఎలాస్టిక్ లాగా వచ్చేసింది. హ్యాండ్స్ కూడా సరిపోతుంది ఫిట్టింగ్ అనేది. వీటిలో వచ్చేసి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సైజ్ అయితే 22 నుంచి స్టార్ట్ అయ్యి 42 దాకా ఉన్నాయండి. ఏ సైజ్ వరకైనా భలే సూట్ అయిపోతాయి. ఏ శారీస్ మీదకైనా సెట్ అయిపోతుంటాయి. సిల్క్ శారీస్ మీద కానీ నార్మల్ శారీస్ మీద కానీ డైలీ యూస్ కైనా బాగా యూజ్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మా బావ కోసం అయితే తీసుకున్నాను. ఈ ఐటమ్స్ గురించి కొంచెం నిదానంగా చెప్తాను, ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే ఇవైతే ఫస్ట్ అయితే నాకైతే ఎప్పుడు నేనైతే మా బావకైతే ఆన్లైన్లో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఎప్పుడు పెట్టలేదు. షార్ట్స్ అయితే పెట్టా కానీ అవైతే సూట్ అయిపోయాయి. ఇవైతే నేను 3 షర్ట్స్ మ్యారేజ్ అయినప్పుడు సైజ్ కంటే ఇప్పుడు సైజ్ అయితే ఎక్స్ట్రా అయితే పడింది. అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. మేము తీసుకున్నప్పుడల్లా సైజ్ అనేది. అందుకని ఇంకా మా బ్రదర్ అయితే తీసుకున్నాడు. ఇంకా వాడి సైజు మా ఆయన సైజు 2 ఒకటే కావాలి. ఇంకా 4XL అయితే పెట్టాను. వాడికైతే కొంచెం లూజ్గా కావాలి. ఇంకా అలాగే మా వారికి కూడా పెట్టేశాను అవి. నేనైతే ఫస్ట్ 4XL అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి అవి అయితే బాగా లూజ్ అయిపోయాయి మా బావకి. ఇంకా తర్వాత XXL పెట్టాను. XXL వచ్చేసి XXL అయితే పెట్టాను. XXL కూడా లూజ్ అయితే అయ్యింది. ఇంకా ఎక్స్చేంజ్ అయితే ఉండదు. కావాలంటే రిటర్న్ అయితే పెట్టచ్చు. కానీ షర్ట్స్ అయితే బాగున్నాయని ఇంకా రిటర్న్ అయితే పెట్టకుండా ఇంకా సరేనని మిషన్ దగ్గర అయితే ఇచ్చాను. మిషన్ దగ్గర ఇచ్చేసి సైజ్ అయితే చేపించాను. ఇంకా అందులో కూడా ఏమైందంటే 2 షర్ట్స్ అయితే సరిపోయాయి కానీ ఒక షర్ట్ అయితే బిర్ర అయిపోయింది. ఇంకా అలాగ చేసింది. మా బావకి ఇంకా ఎప్పుడు పెట్టకూడదు అనిపించింది షర్ట్స్ అయితే. అవే షర్ట్స్ ఆయన కానీ తీసుకుంటే ఎలాగైనా వేసుకునేవాడు. నేను తీసిచ్చా కాబట్టి అన్ని వంకలు అయితే పెట్టాడు. ఇంకా వచ్చేసి ఫైనల్గా నేనైతే ఇలా తీసుకున్న 4 ఐటమ్స్ అయితే ఇలాగైతే వచ్చాయి. ఇంకా ఇదిగోండి ధూప్ స్టిక్స్తో ఇలాగైతే సాంబ్రాన్ అయితే వేసారండి. ఇలా వారంలో 2-3 సార్లు ఇలాగ సాంబ్రాన్ అయితే వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందంటే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది కొంచెం చూడండి. ఇంకా షర్ట్స్ అయితే ఇలాగైతే తీసుకున్నాను. క్లాత్ అయితే సూపర్గా ఉంది. అందుకని వీటిని అయితే రిటర్న్ అయితే పెట్టబుద్ధి కాలేదు. ఇంకా అలాగైతే ఉంచేసాను. ఫైనల్గా వీటిలో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.